ఓడిపోయాను. శిల్ప నన్ను ఎప్పటికైనా తప్పదుగా. ఏడవకరా బాస్. గెలుపు ఓటమి వీరుడికి సహజం రా. వీరున్నా? నేను వీరుణ్ణి కాదురా, అవకాశాన్ని చేజర్చుకున్న దద్దమ్మ నేను. నాకు బాగా అర్థమైంది తను నిన్నే లవ్ చేస్తుందని. దారి లేదు, వేరే దారి లేదు. వదిలేయాలని నిర్ణయించుకున్నాను, వదిలేశాను. ప్రేమకి 12 ఏళ్ళు ఇంటర్వెల్ ఇచ్చాను చూడు, అదేరా తప్పు. గాడ్ బ్లెస్ యూ మ్యాన్, గాడ్ బ్లెస్ యూ. కొట్టావురా గోల్. తల తిరుగుతున్నదే. ఒక్క డాన్స్ తో నా ప్రేమకి శత్రువుని ఎలా ఓడిచేసాను చూసారా? వరత్తెంగరోడా, నిన్నే లవ్ చేస్తా ఉన్నానని నోరిప్పి చెప్పిందా? రోషన్ కాకపోతే ఇంకా నేనేగా, లేకపోతే మీరా? నాకు సిగ్గేస్తుంది. ఒక లుక్ ఇచ్చింది, ఓరగా చూసింది, అందంగా నవ్వింది, ఇంకేం కావాలి? ఒట్టి లుక్ అయితే బెస్ట్, ఓర చూపు లెక్కలోకి రాదు. అందంగా నవ్వితే ఆలోచించాలా. బాగా ఆలోచించాకే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. రోషన్, పిచ్చివాడిలా మాట్లాడుకో. భయపడకు, ఆత్మహత్య చేసుకోబోయేది నేను కాదు, నా ప్రేమ, పిచ్చి ప్రేమ. శిల్ప, ఎప్పుడు నువ్వు నా ప్రేమకి పరీక్ష పెట్టావో అప్పుడే నా 12 ఏళ్ల కల చచ్చిపోయింది. అనవసరంగా ఊహల్లో బతుకుతూ కాలాన్ని వృధా చేసుకుంది నేనేగా. దానికి నేను కారణమయ్యాను, నన్ను క్షమిస్తావా? లేదు శిల్ప, ఇది నాకు నేనుగా ఏర్పరచుకున్న ఓటమి. అవును శిల్ప, ఇన్ని రోజులుగా నీకోసం వెతికాను, ఇక నన్ను నేనే వెతుక్కుంటాను. శుక్రియా శిల్ప, బహుత్ శుక్రియా. ఇదే ఆ లవ్ లెటర్. దీని విలువ కేవలం 100 రూపాయలు కాదు, కొన్ని $1 మిలియన్ బంగారపు నిధి. జీవితాంతం ఇది నా దగ్గరే ఉండాలనుకున్నాను, కానీ రేపు నా బుద్ధి ఎలా ఉంటుందో తెలియదుగా. ఒకవేళ నువ్వు లైఫ్ లో సెటిల్ అయిన తర్వాత దీన్ని చూపించి నిన్ను బ్లాక్మెయిల్ చేయొచ్చుగా. సో ఈ లెటర్ నా దగ్గరే ఉండిపోయిందని చిన్న భయం కూడా నీకు ఉండకూడదు. దీన్ని చించి పారడానికి నాకు మనసు రావట్లేదు. ఎలా వస్తుంది? నా ఎదలో పుట్టిన ప్రేమ ఈ క్షణమే మట్టిలో కలిసిపోని. ఒకటి 2 3 4 5 గెలుపుకి బాగా దగ్గరలోకి వచ్చేసిన. 6 పడితే నేనే గెలిచినట్టయ్యా. అవును, కానీ 4 పడితే పావే. జాగ్రత్త. 98లో మొదలెట్టి ఇదిగో మళ్ళీ మొదలెట్టిన చోటుగా వచ్చి పడతారు. డబ్బులు వేయండి స్వామి. కొంచెం ఉండయా. నాట్య స్వయంవరం జరిపి నువ్వు కోరుకున్న వాడిని ఎంచుకున్నావు. చచ్చా, నేనెవరిని ఎంచుకోలేదు. రోషన్ని వదిలించుకోవడానికి బాలోనే ఉపయోగించుకున్నాను. ఇది క్షమించలేని ద్రోహమే. ఆడ ఉల్లుకాపట్ట. ఒకడి నమ్మకాన్ని చంపి ఇంకొకటి నమ్మకాన్ని పెంచి తప్పుడాట ఆడవే. ఆత్మసాక్షిగా చెప్పు, నీకు బాలు మీద లవ్ లేదు? లేదు 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 అన్న అబద్ధాన్ని ఎంత అందంగా చెప్తున్నా. పాపమేవాడు ఈ ద్రోహాన్ని భరించలేడు. రమ్య, నన్ను కన్ఫ్యూజ్ చేయకు. నాకు నా లక్ష్యమే ముఖ్యం. అబ్బో, పెద్ద లక్ష్యం. ప్రేమ లేదు అంటూనే అతనిచ్చిన బ్రేస్లెట్ మాత్రం చేతి కిందకి వేసుకున్నట్టు అది అతనికి తిరిగిచ్చే. బ్రేస్లెట్ ఏది? అసలు ఆ బ్రేస్లెట్ వేసుకోవడం దేనికి? ఇప్పుడు పోయిందని వెక్కి ఏడవడం దేనికి? తీడ విరగడైందని వదిలేయచ్చు కదా. అర్ధరాత్రి పూట వచ్చి ఇసుకలో వెతుకుతూ కూర్చున్నావు. ముందు నీ మనసులో వెతికి చూడు, అక్కడ బాలువే ఉంటాడు. లేదు లేదు అంటూ నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు.
ఈ లోకంలో ప్రేమని వ్యతిరేకించి ఎవరూ గెలవలేరే. ఏ లక్ష్యానికి ప్రేమ అడ్డుగోడుగా నిలవదు. ప్రేమతోనే మనం ఏ లక్ష్యాన్నైనా సాధించగలం. అతను ఎప్పుడూ నీ చుట్టూ తిరగటం, ఇప్పుడు నీ మనసు అతని కోసం తప్పించడం ఒట్టి దాగుడు మొత్తలాట్లా ఉంది. ఈ అబద్ధ పాటని కట్టిపెట్టు, ఆ తర్వాత నీ ఇష్టం. చాలా ఆపవే. సరే సరే పద, ఇంటికెళ్దాం. పద పద. బ్యానర్ రోజు ఫిష్ తినడం కాదు, ఇవాళ వెరైటీగా మా ఆంధ్ర పెసరెట్టు తినచుడు, చాలా బాగుంటుంది. తిందామా? పద. వేమన జయంతోత్సవం. మీరు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. వేమన కాదా? వేమన జయంతికి కాళిదాస్ గారు రావడం సంతోషం కాదా? వేమన అప్పట్లోనే అంత అందంగా చెప్పారు. ఆ మహా మనిషి జయంతోత్సవాల్ని మీరు నిర్వహిస్తూ నన్ను ఆహ్వానించినందుకు నాకు ఆనందంగా ఉంది. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడవిడైననేమి కరము పాలన్నారు. అలాంటి మహానుభావుడి గురించి ప్రసంగించడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీలంక తెలుగు సంఘం వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జై తెలుగు తల్లి, జై తెలుగు ప్రజలు, జై హింద్. సార్, మీరు వచ్చినందుకు మా అందరికీ ఎంతో సంతోషంగా ఉంది. నాకు కూడా. ఈసారి వచ్చినప్పుడు 10 రోజులైనా ఉండాలి. తప్పకుండా ఉంటాను. రండి సార్. వస్తాను. అయ్యో, మీ ప్రసంగం చాలా అద్భుతంగా ఉందండి. అంతా దేవుడి దయ. రాత్రి డిన్నర్ మర్చిపోవద్దు, నేను వచ్చి పికప్ చేసుకుంటాను. అలాగే, వస్తాను. మంచిది. ఉండండి, నేను తీసేస్తాను. ఉండివ్వండి, ఎవరో అభిమాని. కలుద్దాం. మంచిదండి. హాయ్ రమ్య. హాయ్. శిల్ప ఉందా? తన ఇంట్లో లేదు. హౌ ఆర్ యు? ఫైన్. హే, లోపల ఒక ముఖ్యమైన వైజాగ్ గెస్ట్ ఉన్నారు. మీట్ అవుతుంది కానీ రా. రా. ఏయ్, నాకెందుకు? రా. ఏయ్ రమ్య, రమ్య లీవ్ మీ యార్. కమ్ ఆన్. రా. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. ఒక ఉల్లుకా పట్ట వచ్చాడు. మనోరే. చూసావా, మీరెవరో తెలుసుగా? వారే. మీరు తెలియని వారు ఎవరూ ఉండరు సార్. ఇతను మా ఫ్యామిలీ ఫ్రెండ్, పేరు భార్గవ్. ఓ, సోడా బుడ్డి అని ముద్దు పేరు కూడా ఉంది. ఒక్క నిమిషం ఇలా వస్తావా బాబు? పర్వాలేదు, ధైర్యంగా రా. ఇది విఘ్నేశ్వరుడు విభూతి. పెట్టుకునే అలవాటుందా? థ్యాంక్ యూ అమ్మా. ఎప్పుడు నాకు మా అమ్మే విభూతి పెడుతుంది. బాలు కూడా మనతో భోంచేయచ్చు. తప్పకుండా బాలు, కూర్చో. అయ్యో వద్దండి, పానకంలో పడకలా నేనెందుకండి మధ్యలో. వస్తానండి. బాలు కూర్చో. బాలు అవును, కూర్చో. భోంచేద్దు కానీ కూర్చో. బలవంత పెట్టద్దమ్మా, పాపం ఏం అర్జెంట్ పని ఉందో ఏమో. మళ్ళీ కలుస్తానండి. ఎందుకు ఇలా భయపడుతూ పారిపోతున్నాడు ఈ ఉల్లుకా పట్ట? హే, పిచ్చి ఒకడు వాక్కో. ఏంటది ఉల్లు కపట్ట? అది ముద్దుగా తిట్టే మాటండి. దాని అర్థం ఏంటి? తెలుసుకునేందుకు గొప్పది కాదు. పర్వాలేదు, చెప్పు. గుడ్ల గుబకు పుట్టినవాడా అని అర్థం. వాడిని తిట్టడానికి వాడు నాన్నెందుకమ్మా తిట్టడం?